అందరికీ నమస్తే. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, ఇటు తిరిగి మాకే వస్తుంది. ఇది ఒక సినిమా పేరు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా అదే చేస్తున్నది ఇప్పుడు. అది ఎల్ఆర్ఎస్ పేరుతోన. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ కట్టేదైనా సరే అది కరెక్ట్ ఉంటే మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అంతా కరెక్ట్ ఉంటే మనం కడతాం. అట్లా కాదంట, మీరు ముందు కట్టేసేయండి, పైసలు కావాలి, మాకు 3,000 కోట్లు కావాలి అర్జెంటుగా, మాకు పైసలు కావాలి కాబట్టి మీరు ముందు కట్టేసేయండి, తర్వాత మేము వెరిఫికేషన్ చేస్తాము, వెరిఫికేషన్ చేసిన తర్వాత అది కరెక్ట్ అయితే ఓకే, లేకపోతే పెనాల్టీ మళ్ళీ 10% పట్టుకొని మిగతా 90% ఇస్తాం, అంటే 1,10,000 కమిషన్ తీసుకుంటామని చెప్తుంది గవర్నమెంట్. దానికి సంబంధించిన పూర్తి వార్త మీకు చెప్తా. ఆ వార్త చెప్పకన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా మన ఛానలే. సిగ్నల్ టీవీ తెలుగుకు ఆల్టర్నేట్ ఇది. ఎందుకంటే సిగ్నల్ టీవీ తెలుగుకు చాలా ముప్పు ఉంది, చాలామంది రిపోర్ట్స్ కొడుతున్నారు, అటు ఇటు ఇబ్బంది అయినా మన ప్రశ్న ఆగకూడదని సిగ్నల్ టీవీ డిజిటల్ను కొనసాగిస్తున్నాం. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మద్దతు నిలవాలని, మాకు సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక వీడియోలోకి పోతే ఎల్ఆర్ఎస్ మీకు అందరికీ తెలుసు. 2020లో బీఆర్ఎస్, అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. ఏంది ఇది? రెగ్యులరైజేషన్ చేసుకోవడం. అక్కడక్కడ పట్టాలు ఉన్నాయి, లేకపోతే నాలా కన్వర్షన్ కానివి, తర్వాత ఇట్లా రకరకాల ఇండ్లు, బీఆర్ఎస్ ఇండ్లు అయితే, ల్యాండ్స్ అయితే ఎల్ఆర్ఎస్, ఇట్లా రెగ్యులరైజ్ చేసుకోని. కానీ అప్పుడు 1,000 రూపాయలు కట్టి అప్లికేషన్ చేస్తున్నారు. మొత్తం 25 లక్షల మంది అప్లై చేస్తున్నారు. యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ అనేదే అనైతికం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కట్టాలన్నప్పుడే జనాల నుంచి మామూలు రివోల్ట్ రాలే. అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కు తక్కువ సీట్లు రానికి ప్రధానమైన కారణం ఎల్ఆర్ఎస్. అప్పుడు ఇప్పుడున్న ఈ ప్రబుద్ధులు, ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే సీతక్క, ఇదే ఆ అక్క ఈ అక్క, అందరు అక్కలు మాట్లాడేసినారు. జనాల తరపున మాట్లాడేసి జనం గొంతుకలు ఏమని మాట్లాడినారో మీకు అందరికీ తెలుసు. నేను చూపించమంటే మళ్ళీ వీడియో చూపిస్తా, కనీసం ఒక్క వీడియోనైనా చూపించగల, చూపిస్తా. వాళ్ళు అప్పుడు మాట్లాడినరు, ఇప్పుడు ఏమంటున్నారు? అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కట్టాల్సిందే ఎల్ఆర్ఎస్ అంటున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టుడుగా కాదు, అసలు ఈ ఐడియా ఎవరిచ్చారో కానీ వీళ్ళ తలకాయలను పుచ్చకాయలకు వలగొట్టాల. ఐడియాలు ఇచ్చినోని, ఐడియా ఫాలో అవుతున్నారు అందరిని. జనాల నుంచి ఎట్లా దోపిడీ అంటే, అప్పట్లో ఎప్పుడో జుట్టు పన్ను, ఆ పన్ను, ఈ పన్ను ఉన్నదంట. నాకు తెలిసి వీళ్ళు మనం పొద్దుగాల పోతే కూడా పన్ను కట్టాలంటారేమో, రేపు పైసలు కావాలి వీళ్ళకి. మీరు పొద్దుగాల పోతే కాలుష్యం అవుతుంది కాబట్టి మీరు సెస్సు కట్టాలి, పన్ను కట్టాలి అంటారేమో. ఎందుకంటే దుడ్లు లేవు, మొత్తం నాకి చంపేసారు దాన్ని, ఖజానాను. ఇప్పుడు దానికోసమని పైసలు కావాలి. పైసలు 3,000 కోట్లు ఈ నెల మార్చి కదా, మార్చి 31 లోపు 3,000 కోట్లు కావాలంటే అర్జెంటుగా. భూములు కుదబెట్టంగా, భూములు అమ్మంగా, అన్ని కాంగా మళ్ళీ చూస్తేనేమో మనమే ఫస్ట్ దేశంలో రైజింగ్ నెంబర్ వన్. మనం చైనాతోనే పోటీ, మనం ఇండియాలో లేము అసలు. ఇండియా చైనాతో పోటీ పడుతుంది, అట్లా కాదంట, తెలంగాణనే చైనాతో పోటీ పడాలంట. అట్లాంటి డైలాగులు కొడుతున్న వీళ్ళు జనాలతోనే ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తారంట. మీకు తెలుసు కదా, ప్లాట్ల ధరల గవర్నమెంట్ రేట్లో 14% ఎల్ఆర్ఎస్. ఇది ఎప్పుడు కట్టుకుంటాం? మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కడతాం, పర్మిషన్స్ కోసం అవసరం ఉన్నప్పుడు కడతాం. మనం అందరూ ప్లాట్లు ఇల్లు కట్టుకోనికి తీసుకోరు. ఇల్లు కట్టుకోనికి తీసుకున్నా ఇప్పుడేం కట్టుకుంటారు? ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకుంటారు. అదే సిస్టమ్ ఇప్పటిదాకా ఉన్నది. కానీ వీళ్ళు అట్లా కాదు, మీ దాని ప్లాట్ ఉంటే చాలు, మీరు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే, 14% కట్టాల్సిందే. తక్కువ మనిషికి 1,00,000 రూపాయలు పడుతుంది, ఒక ప్లాట్కి 1,00,000 రూపాయలు కట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంట? తలదిరుగుడు స్కీమ్స్ ఇవన్నీ, తలకాయ లేని స్కీమ్స్, తలకాయ లేని వాళ్ళు పెట్టే స్కీమ్స్ ఇవి. మొత్తం డబ్బులు కట్టాలంట 14%. తక్కువ 1,00,000 రూపాయలు వేసుకున్నా, 1,00,000 రూపాయలు వేద్దాం, 1,00,000 రూపాయలు పడదనుకో మీ ప్లాట్కు, మీరు అప్లై చేసుకుంటారు కదా. మామూలుగా సిస్టమ్ ఏంది? అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకున్న తర్వాత ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎవరెవరో దానిలో వెరిఫికేషన్ చేసే వాళ్ళు అందరూ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఇది ఓకే, ఇది ఎలిజిబుల్, ఎల్ఆర్ఎస్కి ఎలిజిబుల్ అంటే అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫీజు కట్టండి అని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి. ఇస్తే ఆ నోటీస్ ప్రకారం డేట్ ఉంటుంది 30 రోజులు. ఆ డేట్ ప్రకారం మనం కట్టాలి. అప్పుడు ఎల్ఆర్ఎస్. అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలనే క్వశ్చన్ ఒక పక్క. ఎల్ఆర్ఎస్ మనం ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఎవరికి కట్టాలి? వీళ్ళేమన్నా మనకేమన్నా సొమ్ము పంచిచ్చిర్రా, లేకపోతే వీళ్ళేమన్నా మనకు ప్లాట్లు కొనిచ్చిర్రా? గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్లు అవేమన్నా కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళ కోసమనో, చదువుల కోసమనో, హెల్త్ ఏదైనా రేపు నాడు ఇష్యూ వస్తే సడన్గా ఎవరిని అడుక్కోకుండా ఓ ప్లాట్ ఉంటే నయం కాదురా అని కొనుక్కున్నారు అందరూ.
గా ప్లాట్లకు వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు. కేసీఆర్ చేసినప్పుడు తప్పు అన్నప్పుడు వీళ్ళు చేసింది కరెక్ట్ ఎట్లయితుంది? వీళ్ళే అన్నారు కదా కేసీఆర్ చేసింది తప్పని. మనం కూడా అన్నాం కేసీఆర్ చేసింది తప్పే, ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలని అడిగినాం అప్పుడు కూడా. వాళ్ళు వీళ్ళకి ఎందుకు కట్టాలి? వీళ్ళు ఏమైనా పైకి వెళ్ళి దిగొచ్చిర్రా? ఇది కూడా తప్పే కదా. ఇది తప్పున్నారా తప్పు? కేసీఆర్ చేసిన తప్పు అయితే వీళ్ళు చేసేది తప్పున్నారా తప్పు. ఎందుకంటే వీళ్ళు వద్దు, కట్టొద్దు, మాకు అధికారం వచ్చినాక ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తాం, మీరు ఎవరు డబ్బులు కట్టనే కట్టొద్దు అని చెప్పి పిలిపించిన దొంగలు వీళ్ళు. ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టమని అడుగుతున్నారు మళ్ళీ దానిలో ఈ పనికిరాని స్కీము. ₹1,00,000 కడితే ఒకవేళ మనము దీనిలోనంట, నేను ఇప్పటిదాకా చెప్పిన ప్రాసెస్ ఏం లేదంట, అప్లై చేసుకోవడము వాళ్ళు వెరిఫై చేయడం ఏం లేదంట. మీరు ఫస్ట్ పైసలు కట్టండి. అందుకే అంటున్నా, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తారు, మీరు మా ఇంటికి వస్తే మీరేం తీసుకొస్తారు? ఎడి తిరిగి మా గల్ల డిబీలో వేయాల్సిందే. ₹1,00,000 కట్టినామనుకో కట్టాలంట. అప్లికేషన్ లేదు, రసీదు లేదు, మసీదు లేదు, ఏమీ లేవు. మీరు అప్పుడు ₹1,000 కట్టారు కాబట్టి ఇప్పుడు ₹1,00,000 కట్టమంటున్నారు. మినిమం ₹1,00,000. అది 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గవర్నమెంట్ రేటును బట్టి హైదరాబాద్లో ఒకలాగుంటుంది, హైదరాబాద్ సరౌండింగ్లో ఒకలాగుంటుంది, టౌన్లో ఒకలాగుంటుంది, ఊర్లో ఒకలాగుంటుంది. ₹1,00,000 మినిమం వేస్తున్నాను నేను, లెక్క అర్థంగానికి. ₹1,00,000 కడితేనంట మనం అప్లికేషన్ చేసుకోవడం అవన్నీ ఏం లేదంట. అది దొంగదా, మంచిదా, చెరువులా కట్టినరా, గవర్నమెంట్ జాగానా, అది అసలు ఎలిజిబుల్లా లేదా, ఏం అవసరం లేదంట. ముందు ₹1,00,000 కట్టమంటున్నారు. కట్టినాక మెల్లగా తీరిక ఉన్నప్పుడు వెరిఫై చేస్తారంట వాళ్ళు. వీళ్ళకి తీరిక ఎప్పుడు ఉంటుంది? సిబ్బందే లేరు, పని లేదు, పని ఉంది, జనం లేరు పని చేయనికి. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇది ఓకే అనుకుంటే అప్పుడు మీకు ఎల్ఆర్ఎస్కి సిఫారసు చేస్తారంట. ఒకవేళ ఎలిజిబుల్ కాదు అంటే దీనికి వెళ్ళి 10% అంటే ₹10,000 వాళ్ళు కట్ చేసుకొని 90,000 ఇస్తారంట. ఇది వీళ్ళ తాత జాగిరు, తెలంగాణ వీళ్ళకి రాసి ఇచ్చినాం మనం. కాబట్టి మనం నెత్తిన జుట్టు పన్ను, పొద్దుగాల పోతే పన్ను, రాత్రి లేస్తే పన్ను, పండుకుంటే పన్ను, అన్ని పన్ను రుసులు చేద్దామని చూస్తున్నారు. ఇదేం పన్ను అనాలి చెప్పండి? ఇది ఏం పన్ను అనాలి వీళ్ళను? వీళ్ళు పన్ను అనాలన్నా తన్నాలన్నా వీళ్ళను? ₹10,000 కట్ చేసుకుంటారంట. అసలు మీరు ₹1,00,000 ఎందుకు తీసుకోవాలి? మీరు ఫస్ట్ వెరిఫికేషన్ చేసి అది సహేతుకమైందే, కరెక్టే, మేము రెగ్యులరైజ్ చేస్తామని అంటే కదా మీరు తీసుకోవాల్సింది పైసలు. మీరు రెగ్యులరైజేషన్ కాదు అన్నప్పుడు ₹10,000 ఎక్కడ పట్టుకుంటారు? కట్టించుకోవడమే ఒక దుర్మార్గం. దానిలో ₹10,000 కట్ చేస్తామనమే ఒక దుర్మార్గం. ఇప్పుడు మొత్తం 25 లక్షల అప్లికేషన్స్ ఉంటాయి. దీనిలో ఈ 25 లక్షల అప్లికేషన్స్లో దాదాపు ఒక 9 లక్షలు క్లియర్ అయినాయంటే వాళ్ళంతా ఇల్లు కట్టుకోనికేనో, లేకపోతే ప్రభుత్వానికి భయపడో, లేకపోతే ఏమైనా దొంగ ప్లాన్లు ఉంటే ఎప్పుడో పని అయినప్పుడే కట్టుకుందాం, ఇప్పుడే మనోడు ఉన్నాడు చేసి పడేస్తారని అట్లాంటి వాళ్ళు కట్టింటారు. ఇంకొక 16 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయంట. ఈ 16 లక్షల అప్లికేషన్ల సగానికి పైగా అప్లికేషన్స్ మొత్తం కూడా చెరువులుల్లా, ప్రభుత్వ జాగాలుల్లా, నాలాల మీద ఉన్నాయంట. ఇప్పుడు వాళ్ళు కూడా కట్టాల్సిందే. అసలు రెగ్యులరైజేషన్ అంటేనే గవర్నమెంట్ జాగాలు కట్టుకున్న రెగ్యులరైజ్ చేయడం. మరి దాని ఎలిజిబిలిటీ లేదని చెప్పడానికి కూడా లేదు. మరి దేని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఏదైనా రెగ్యులరైజ్ చేస్తారా? అంటే పెళ్ళైన వానికి ఇంకో పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? ఏంది వీళ్ళ సిస్టమ్ ఏంది అసలు? ఇది అంటారు కదా, ఏమనుకో పేనుకు పెత్తనం ఇస్తే తలకాయ మొత్తం కొరిగేసిందంట, అట్టున్నది ఇలా కథ. వీళ్ళకి పెత్తనం ఇస్తే మొత్తం మన దగ్గర నుంచి వసూలు, మనకి ఇచ్చింది ఏం లేదు. వీళ్ళు ఒక స్కీమ్ అమలు చేసిందిలే, గవర్నమెంట్కి వెళ్ళి డబ్బులు ఎవరికి వచ్చిందిలే, ఎవరి జేబులోకి ₹1 ఇచ్చింది లేదు వీళ్ళు. కానీ జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. అంటే అప్పుడు అన్నం తింటున్నారు. ఎప్పుడు వీళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, జనాలు ముక్కు పిండి వసూలు చేస్తారా అని కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు అన్నం తింటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏం తింటున్నారో తెలియదు. అప్పుడు అన్నం తిన్న మాటలే మాట్లాడిండ్రు. ఇప్పుడు ఏందో మరి ₹10,000 కట్ చేస్తారంట. వీళ్ళ అబ్బా జాగిరు, మనకు ఇచ్చారు పైసలు, కట్ చేసుకుంటారు వీళ్ళు పైసలు. అసలు జనాలు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, ఎందుకు కట్టాలి? వీళ్ళే కదా కట్టొద్దు అని చెప్పింది. ఎందుకు కట్టాలి? వీళ్ళు కట్టొద్దు అని చెప్పిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని అడుగుతారు? నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏమొద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. మొత్తంగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని
ప్రజల దృష్టికి తీసుకోవడానికి నేను ఈ వీడియో చేసిన. ఇది దొంగలకు పనికొచ్చే స్కీమ్ తప్ప మంచి వాళ్ళకి పనికొచ్చే స్కీమ్ కాదు ఇది. దొంగలు ఏం చేస్తారంటే దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటే ఇంకా అమ్మ వచ్చేసింది మన వశం అయిపోయింది అనే దొంగలు పనికొస్తుంది స్కీమ్. ఆడు 1,00,000 కడతాడు 10,00,000 కడతాడు అని ఏమైంది పుక్కడు కొట్టింది. కానీ మిగతా వాళ్ళు డబ్బులు పెట్టి కష్టపడి కొన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ దొంగలతో పాటే కట్టాలనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.